కామ్రేడ్, ఈరోజు భారతదేశం మొత్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు అంటే జాతీయ కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు 9వ తారీఖు నాడు అంటే జూలై 9వ తారీఖు రోజున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎందుకు ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయంటే ఈరోజు అంటే రెండోసారి మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మొత్తం 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి మొత్తం కూడా యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు ఆ 4 కోట్లు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఆ కోడ్లు కన్నా అమలు జరిగితే ఈరోజు కార్మికులు కూడా కట్టు బానిసలయ్యే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అందుకనే బీజేపీ పార్టీకి సంబంధించిన బీఎంఎస్ యూనియన్ తప్ప ఈరోజు అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. సిఐటియుగా మేము కూడా రైమత్ నగర్ డివిజన్ నుంచి ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. ఈరోజు కార్మికులకు సంబంధించింది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది ఒక సైడు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే 26,000 అవసరం లేదు అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా చట్టాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకని ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమయ్యేసి మీకు ఓట్లు వేస్తేనే ఈరోజు గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఇదే విధానాలు కార్మికుల వ్యతిరేక విధానాలు, రైతుల వ్యతిరేక విధానాలు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయకుండా ఇదే పోతే మాత్రం తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మీకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఈ సమ్మె రోజు మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు 1996లో ఈ BOCW యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాని ద్వారా కార్మికులకు ఎంతో ఉపాధి అంటే కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాని మీద అనేక బెనిఫిట్స్ ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉన్నాయి. కానీ దాన్ని కూడా ఆ యొక్క స్కీమ్స్ను కూడా ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కానీ సంఘటిత రంగంలో పనిచేసే ఎంటైర్గా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు బీజేపీ తీసుకున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే ఈ యొక్క 4 కోట్లు ఏదైతే ఉందో వాటిని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే BOCW స్కీమ్ ఉందో దాన్ని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పకుండా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాం. కాబట్టి ఈ సమ్మెను ఘన విజయంగా కార్మిక వర్గానికి జయజయలు పంపుతున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.